సర్వాంగ కవచము. సర్వాంగ కవచం అనంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధరించుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నువ్వు ధరించుకున్నావో ఆపద్దిన మందు, శ్రమదిన మందు దేవుని యొక్క వాక్యము నేను త్రెప్పరిలా చేస్తుంది. దేవుడి యొక్క వాక్యము నీ బాధలో నీకు నెమ్మది కలగజేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని నీవు ధరించుకోవటం అనంటే అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్న వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉంటామో, నీ సమస్య నుండి నువ్వు ఎలా బయటపడాలో దేవుని యొక్క వాక్యము నీకు నేర్పిస్తుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు ఏ సమస్యలో ఉన్నా సరే, ఏ ఇబ్బందిలో ఉన్నా సరే, దేవుని యొక్క వాక్యము నీకు జ్ఞానాన్ని కలగజేసి ఆ శ్రమ నుండి, ఆ ఇబ్బంది నుండి నిన్ను బయటకు వచ్చేలాగా చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును, వారిని అనంటే మనం పోరాడేది శరీరాలతో కాదు కానీ ఆకాశమందున్న దురాత్మల సమూహంతోనూ, అధికారులతోనూ, ప్రధానులతో. మనకున్న సమస్యలు మనం అనుకుంటాం, ఈ సమస్య ఎందుకు వస్తుందా, ఈ ఇబ్బంది ఎందుకు వస్తుందా, నేను బాగానే ఉన్నానుగా, నేను మంచిగానే ఉన్నాను కానీ మనం అనుకుంటాం. అపవాది శోధిస్తూ ఉంటాడు, దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఏ రకంగా వచ్చిందో మనకు తెలియదు. ఆ ఆపద్దినమందు మనము వారిని ఎదిరించి, ఆ సమస్యను ఎదిరించి నిలవబడాలి అని అంటే సర్వాంగ కవచమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధరించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.